హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారు వ్లాగ్స్ టైలరింగ్ ఛానల్. టైలరింగ్ క్లాస్లో ఇది రెండవ క్లాస్ అండి. ఎవరైనా మొదటి క్లాస్ చూడకపోయి ఉంటే ముందు ఆ క్లాసు చూసి తర్వాత ఈ క్లాస్ చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ కుట్టు మిషను బాగా పనిచేయాలంటే టైంకి ఆయిల్ వేయటం చాలా ముఖ్యమైన విషయం. చాలామంది మిషన్ వాడుతుంటారు, కానీ ఆయిల్ ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి, ఎంత వేయాలి అన్నది తెలియక మిషన్కు డ్యామేజ్ చేస్తుంటారు. అందుకే ఈరోజు వీడియోలో మిషన్కు ఎలా ఆయిల్ వేయాలో చూపిస్తున్నాను. మనం ఇన్ని రోజులు పైన మాత్రమే చూసాం కదా, అసలు మిషన్ మొత్తం ఎలా ఉంటుందో ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఈ చూపిస్తున్న ఈ పార్ట్ మొత్తం కూడా మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ రౌండ్ సర్కిల్ మనం దారం బాబిన్ పెడతాం కదా, అది ఇక్కడైతే పెడతాము. ఇది ఎప్పుడు మనకి కనపడుతుంది కదా పై పార్టు, ఇక్కడ ఈ స్క్రూ ఉంటుందండి. వీటిని కూడా లూజ్ చేస్తే ఇక్కడ చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా ఒకసారి చూసేద్దాం. కనిపించే ఈ పార్ట్ మొత్తం కూడా ఆయిల్ వేయాల్సిందే అండి. ఖచ్చితంగా ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ఆయిల్ వేయడానికన్నా ముందు మిషన్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. కరెంట్ మిషన్ అయితే ప్లగ్ తీసేసుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ చాలా ముఖ్యం. అదే ఒకవేళ మనం తాడుతో తొక్కి కుడుతున్నట్టయితే ఆ తాడు కూడా తీసివేసుకోవాలి. ముందుగా ఒక క్లాత్ తీసుకొని మిషన్ పైన ఉన్న దుమ్ము, దారపు ముక్కలు ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్ చేసుకోవాలి. చాలా రోజులుగా వాడే మిషన్లో చిన్న చిన్న దారాలు లోపల ఇరుక్కొని పోతాయి. అవి తీసేయకపోతే మిషన్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడున్న ఈ పార్ట్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1-2 చుక్కల ఆయిల్ అయితే వేయాలి. ఈ కుట్టు మిషన్లో ప్రతి పార్టు కూడా ముఖ్యమైన పార్టే అండి. ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అనేది అంటూ ఏమీ ఉండదు. మిషన్కు వారంలో ఒక్కసారైనా ఆయిల్ అయితే వేసుకోవాలండి. కనబడుతుంది కదా పైన పార్టులో ఇలా హోల్స్ కనపడ్డ ప్రతి చోట వేయాలి. అలాగే మనం దారం రౌండ్గా చుడతాం కదా, అక్కడ సర్కిల్లో కూడా కంపల్సరీ వేసేసుకోవాలి. మెయిన్గా మనం ఆయిల్ ఈ ఫ్రంట్ పార్ట్కి పైన ఎక్కువగా పడుతుంది. కొంతమంది గ్లాస్ నిండా పోసినట్టు పోస్తారు. అలా చేస్తే ఆయిల్ బయటకు వచ్చి బట్టలకి అంటుతుంది. కాబట్టి చాలా తక్కువగా అవసరమైన చోట మాత్రమే వేసుకుంటూ వేయాలి. ఇక ఇప్పుడు సూది దగ్గర ఉన్న పార్ట్కి వస్తున్నామండి. సూది పైకి కిందికి మూవ్ అయ్యే ఈ భాగంలో కూడా చిన్న చుక్క ఆయిల్ అయితే వేయాలి. దీనివల్ల మిషను స్మూత్గా పనిచేస్తుంది. ముఖ్యంగా స్పీడ్గా కుట్టేటప్పుడు శబ్దం తగ్గుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏ ఆయిల్ వేయాలి అని. మిషన్ల కోసం ప్రత్యేకంగా దొరికే సీయింగ్ మిషన్ ఆయిల్ వాడితే చాలా మంచిదండి. కొబ్బరి నూనె లేదా వంట నూనెలు వేయకూడదు. అవి కొద్ది రోజుల తర్వాత గట్టిపడి మిషన్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిషను కింది భాగం కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కువగా దుమ్మైతే ఉంటుంది. ముఖ్యంగా టైలరింగ్ ఎక్కువగా చేసే వాళ్ళ మిషన్లో ఇది కామను. కాబట్టి వారానికి ఒకసారి అయినా క్లీనింగ్ చేయడం చాలా మంచిది. క్లీనింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేయాలి. మనం బాబిన్ పెట్టే ప్లేస్ ఉంది కదండి, అక్కడ కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇది కూడా చాలా ముఖ్యమైన భాగం. ఇక్కడ డ్రై అయిపోతే దారం కట్ అవ్వడం, స్టిచ్ సరిగా రాకపోవడం లాంటి సమస్యలు అయితే వస్తాయి. ఎప్పుడైనా మిషన్ నుండి టక్ టక్ అనే సౌండ్ వస్తుంటే లేదా మిషన్ గట్టిగా అనిపిస్తుంటే ఆయిల్ ఎక్కువగా అవసరం ఉన్నట్టు అర్థం. టైంకి మెయింటెన్స్ చేస్తే మిషన్ చాలా సంవత్సరాలు బాగా పనిచేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిషన్ ఎక్కువ రోజులు వాడకపోయినా కూడా అప్పుడప్పుడు ఆయిల్ వేయాలి. లేదంటే లోపల పార్ట్స్ గట్టిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలకు ఒకసారైనా సరే చెక్ చేయాలి. మనం ఆయిల్ వేసిన తర్వాత మిషన్ అయితే చాలా స్మూత్గా పనిచేస్తుంది. ఉన్న శబ్దం కూడా తగ్గిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన మిషన్ కొత్త దానిలా పనిచేస్తుంది. ఇంకా ఇప్పుడు మిషన్ స్టాండ్ అయితే చూద్దామండి. స్టాండుకి వీలు ఉంటుంది కదా, ఈ వీలుకి కూడా కంపల్సరీ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ వీల్ తిరిగేటప్పుడు లోపల గేరులు పనిచేస్తాయి, కాబట్టి అక్కడ కూడా కొద్దిగా ఆయిల్ అవసరం ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత చేతితో ఒకసారి వీల్ తిప్పాలి. అలా చేస్తే ఆయిల్ అన్ని పార్ట్స్కి బాగా చేరుతుంది. ఇది కాళ్ళతో కుట్టేటప్పుడైతే అవసరం పడుతుందండి. మనం మోటారు ఉపయోగిస్తే దీని అవసరమైతే ఉండదు. ఇటువైపు చివర కూడా మనం కంపల్సరీ వేసేసుకోవాలండి, ఎందుకంటే తొక్కేటప్పుడు గట్టిగా లేకుండా స్మూత్గా అయితే నడుస్తుంది. ఇంతే అండి, మిషన్కి ఆయిల్ వేయటం అయితే చాలా ఈజీ అండి. చూసారా ఎంత ఈజీగా అయితే వేసేసానో. నేనైతే ఎప్పుడూ కూడా ఇలా సిరంజీతోనైతే వేస్తానండి. మనం ఆయిల్ డబ్బాతో వస్తుంది కదా, అది కాకోకుండా ఇలా సిరంజీతో వేస్తే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వేయటానికి చాలా సులువుగా అయితే ఉంటుంది.
ఎప్పుడూ కూడా మనం ఆయిల్ వేసిన తర్వాత వెంటనే మనం మిషన్ అయితే కుట్టకూడదండి. ముందుగా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని కొద్దిసేపు కుట్టాలి. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కువగా ఆయిల్ ఉంటే అది బయటకు వచ్చి ఆ బట్ట మీద పడుతుంది. అలా ట్రై చేసిన తర్వాత మాత్రమే మంచి బట్టలైతే కుట్టాలి. చూసారా, ఆయిల్ వేసిన తర్వాత అయితే ఎంత ఫ్రీగా నడుస్తుందో. నేను ఒక్క హ్యాండ్తో అన్నా కూడా చాలా స్పీడ్గా అయితే వీల్ రన్ అవుతూ ఉంది. ఇక నేనైతే ఇప్పుడు ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దీనిపైన పడ్డ ఎక్స్ట్రా ఆయిల్ మరకలు ఏమన్నా ఉంటే ఆ క్లాత్ తోటి మొత్తం తుడిచేస్తాను. ఆయిల్ వేసిన తర్వాత మిషన్ అయితే చాలా ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఇలా తుడిచిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి అక్కడ ఉన్న ప్లేట్ ఓపెన్ చేసాం కదా అండి, మళ్ళీ అది యథాస్థితిలో ఖచ్చితంగా పెట్టాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మనం బట్టలు కుట్టే మిషన్కు ఆయిల్ ఎలా వేయాలి, ఎక్కడ వేయాలి, ఎలా మెయింటైన్ చేయాలన్నది పూర్తిగా అయితే ఈ వీడియోలో చూపించాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేసి ఇంకా ఇలాంటి టైలరింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మిషను మోటార్తో ఎలా పనిచేస్తుంది, అలాగే కాళ్ళతో ఏ విధంగా తొక్కి మిషన్ కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలోనైతే చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.